నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా మనోభావం. ఎందుకంటే ఈరోజు మన ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి పునర్జన్మ మళ్ళీ ఎత్తడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 1970వ శతకంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో నెలకొల్పడానికి ఎందరో ప్రాణం త్యాగం చేసి ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితం మన ఈ స్టీల్ ప్లాంట్. సుమారుగా 10,000 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్లో జాబులు చేస్తూ వారి తాలూకా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి 1,00,000 మందికి జీవనోపాధిగా మారింది స్టీల్ ప్లాంట్. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటికీ భిన్నంగా పరిపాలన మీద పారదర్శకత, స్వప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పారదర్శకత, సమాజం బాగుండాలనే సమాజ సంపద అయిన స్టీల్ ప్లాంట్ సంరక్షించుకోవడం కానివ్వండి, మళ్ళీ సంరక్షించుకోవడమే కాకుండా సంరక్షించిన ఆ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ సంజీవినిల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారాగా కూటమి నాయకులు ఎంపీలు కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, అలాగే రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, వీరందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ అన్నది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అంటే ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది గొప్పగా చెప్పుకునే వ్యవస్థ స్టీల్ ప్లాంట్ వ్యవస్థ. అటువంటి స్టీల్ ప్లాంట్కి గనులు కానివ్వండి, నిధులు కానివ్వండి కేటాయింపు చేసేటట్టుగా అయితే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్న విశాఖపట్నం వాస్తవ్యులు 1,00,000 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారందరికీ కూడా జీవన భృతి అలాగే వారందరికీ జీవనోపాధి కల్పించిన వారు అవుతారనేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసిన మా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, అలాగే కూటమి నాయకులకు కానివ్వండి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారందరి కృషి ఫలితమే ఈరోజు మనకి మన ఈ స్టీల్ ప్లాంట్ని సంరక్షించుకొని కోట్ల రూపాయల నిధులను కేటాయించుకోగలిగామని చెప్పేసి నిజంగా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి. ఎందుకంటే విశాఖపట్నం వచ్చిన వారం రోజులు 10 రోజులు తిరగకుండానే ఎంత చక్కటి నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై కురిపించిన ఈ వరాల జల్లుకి నిజంగా అంటే విశాఖపట్నం వచ్చినందుకు రుణం తీర్చుకున్నారు, అడుగుపెట్టినందుకు పునీతం చేశారని చెప్పేసి నిజంగా చాలా చాలా ఆనందంతో మనసు తబ్బిపోతుందని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే అది కోటరీ ప్రభుత్వం. కోటలో ఉన్న రాజుగా మాత్రమే అది దక్కేది. ఆ కోటరీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారు స్వలాభం కోసం వాళ్ళకి ఏం కావాలో అన్నది వాళ్ళకి ఇస్తే చాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇటువంటి వ్యవస్థలు ప్రజలతో సంబంధం లేకుండా ప్రజా సొత్తుని మనం ప్రజలతో సంబంధం లేకుండా ఎవరికైనా దారాదత్తం చేయొచ్చు అని చెప్పేసి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది తప్పుడు నిర్ణయం. కాబట్టే సుమారు 3-4 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి ఇవన్నీ చేసినప్పటికీ కూడా స్వలాభాలతో కళ్ళు బయర్లు గమ్మేసి ఉండడం వల్ల 4 సంవత్సరాలు ఉద్యమాలు వాళ్ళ కంటికి కనిపించలేదు. కానీ ఈరోజు ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టి సంస్థను కాపాడాలి, స్వప్రయోజనం కాదు ప్రజా ప్రయోజనం కావాలని, అలాగే జాతి సంపద కాపాడుకోవాలని, జాతిని నిలబెట్టాలని, సమాజాన్ని నిలబెట్టాలనే ఒక మంచి చక్కటి పరిపాలన పారదర్శకత కలిగిన నాయకుడు కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత పాలనలో ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, వ్యవస్థను స్థాపించిన వాళ్ళు కానివ్వండి, వ్యవస్థలో ఉన్నోళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళే స్థితి నుంచి ఈరోజు మళ్ళీ అదే పక్క రాష్ట్రాల నుంచి ఈరోజు ఆ రోజు ఓటింగ్ వేయడానికి ఏ విధంగా అయితే 2024 మే 10వ తారీఖున జరిగిన 13వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో ఓటింగ్ కోసం ఏ విధంగా అయితే తండోపతండాలుగా ఓటర్లు ఏ విధంగా అయితే ఓటు వేయడానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాష్ట్రంలో ఆ రోజు రావణ కాష్టంలో ఉన్న రావణ పరిపాలన
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తరిమి కొట్టడానికి ఏ విధంగా అయితే వచ్చారో మళ్ళీ అదే విధంగా ఈవేళ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇటు లూలు షాపింగ్ మాల్ కానివ్వండి, అక్కడ బయ్యవరంలో నాగార్జున సిమెంట్ కానివ్వండి, ఇటు సైడ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే రాబోయే రోజుల్లో మరొక భాగ్యనగరం ఏదైతే హైదరాబాద్ తెలంగాణకి తలమానికంగా ఉందో అలాగే విశాఖపట్నం ఈ అభివృద్ధి వికేంద్రీకరణ టైప్లో ఈ 13 జిల్లాల్ని కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ నారా లోకేష్ గారు కూడా అహర్నిశలు కూడా కృషి చేస్తూ కంకణం కట్టుకుని ఉన్నారు. నిజంగా నిద్రలేని రాత్రులు ఆ 5 సంవత్సరాలు ఎన్నో వాళ్ళు గడిపారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఈరోజు రాష్ట్రం ప్రజా మద్దతుతో అభివృద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అన్నది 6 నెలల కాలంలోనే రోడ్లు ఏ విధంగా ఉండాలో రాష్ట్రంలో అన్నీ కూడా మూల ప్రాంతాల్లో కూడా వేసి చూపించారు. అలాగే రాబోయే 4.5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి ఎలాగ ఉంటుందో అన్నది అక్కడ భారతదేశానికి భాగ్యనగరంగా హైదరాబాద్ని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో అలాగే రేపు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశానికి చెప్పుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నాన్ని రాజధాని నగరంగా చెప్పుకునే విధంగా ఆర్థిక రాజధాని నగరంగా చెప్పుకునే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా 50,000 నుంచి ₹1,00,000 ప్యాకేజీలు ప్రతి ఒక్కరు కూడా నెలకు సంపాదించుకునే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దే బాధ్యత భుజాన వేసుకున్న శ్రీ నారా లోకేష్ గారి మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిజంగా ప్రతి ఒక్క యువత కూడా ఎదురు చూస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజనకాలు కానీ ప్రజలకు ఉపయోగపడే పరిపాలన మీద కానివ్వండి వాళ్ళకి ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళ తాలూకా స్వప్రయోజనాలకి వాళ్ళ తాలూకా ఏవైతే స్వలాభాలకి వాళ్ళ తాలూకా పదవిని అధికారాన్ని వాడుకున్నారు తప్పితే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా వాళ్ళు చేశారు. కానీ ఏ రోజు కూడా కింద చెట్టు పూసిన నేలని ఏ రోజు కూడా బాగు చేద్దామని చెప్పేసి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా 35వ వార్డు కార్పొరేటర్గా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని ఎన్నోసార్లు పబ్లిక్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో మాకు ఇది కావాలి, మాకు ఈ అభివృద్ధి కావాలి, మాకు ఈ సమస్య క్లియర్ చేయాలని ఎన్నో వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలన్నీ కూడా బల కిందకే వెళ్ళిపోయి తప్పితే ఏ రోజు కూడా ఆ వినతి పత్రాలు తీసుకొని అభివృద్ధి చేద్దామని ఆ వినతి పత్రాల మీద ఉన్న పనిని సమస్యకి పరిష్కారం చూపడం కానివ్వండి అభివృద్ధిని చేద్దామనే కానీ ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేని నాయకులు గత 5 సంవత్సరాల పాలనలో ఉన్నారు. కాబట్టి నేను మంచి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో నారా లోకేష్ గారి తాలూకా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి పార్టీ మారడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన అనతికాలంలోనే అభివృద్ధి ఏంటన్నది నా వార్డులో చూపించడం కూడా జరిగిందని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం చూసుకుంటే పాలకులకు తాలూకా పాకెట్లోకి వచ్చేది డబ్బు, అది కోసం దాని మీద మాత్రమే వాళ్ళ చిత్తశుద్ధి ఉంచేవారు. ఈ ప్రభుత్వం పాలకుల పాకెట్లకు కాకుండా ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా పరిపాలన కోసం ఎందుకంటే ఈరోజు సమాజం బాగుంటేనే మన పాలన బాగుంటుంది, పాలన బాగుంటే సమాజం బాగుంటుంది అనే నాయకులు కూటమి నాయకులు. కాబట్టి 6 నెలల కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. మనకి కావలసిన వనరులన్నీ కూడా ఇవాళ సమకూరుస్తున్నారు.